హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడి తోలు ఫ్రై. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. నేను ఒక హాఫ్ కేజీ కోడి తోలు తెచ్చుకున్నాను. ఇది బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అలాగే నేను ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పోసుకున్నా. దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడవుతూ ఉంటుంది. ఆయిల్ వేడైంది. ఇందులోనే 3 పచ్చిమిర్చి పొడిగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ. ఇవి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా కొంచెం ఫ్రై. అలాగే ఉల్లిపాయ ఫ్రై అయింది. దీంట్లోనే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇది కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. అలాగే ఇందులో కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాండి. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం పచ్చి వాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇది కొంచెం ఫ్రై అయింది. ఇందులోనే 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం కలిసినాక దీంట్లో మనం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న కోడి తోలు వేసుకోవాలి. దీంట్లో కోడి తోలు వేసుకున్నాం అండి. ఇది బాగా ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది బాగా ఉప్పు పసుపు కలిసేలా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇది బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. కోడి తోలు చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చికెన్లు మటన్లే కాదు, అప్పుడప్పుడు ఇది కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీన్ని ఎక్కువ కూర చేస్తారు. ఫ్రైకి బాగుంటుంది, కూరకి బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇందులోనే కొంచెం ధనియాల పొడి, అలాగే ఎండు కొబ్బరి పొడి 2 వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితే అయిపోయినట్టే. చాలా ఈజీ, చిప్లో చేసుకోవచ్చు. చాలామందికి కోడి తోలు అంటే ఇష్టం ఉండదు, కానీ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇది కొంచెం ఫ్రై అయింది. ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు కారం, ఇది బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ కారంలో ఇది కొంచెం సేపు మగ్గితే సరిపోతుంది. అలాగే ఇది ఫ్రై అయిపోయింది. ఇందులో చివరిగా మనం కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. గ్యాస్ కట్టేసుకొని ఇది అయిపోయింది. కోడి తోలు ఫ్రై మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరో రెసిపీలో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.